పాన్ ఇండియా లెవెల్లో అత్యధిక క్రేజ్ ఉన్న హీరోల్లో విజయ్ సేతుపతి ఒకరు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలకు సైతం తనదైన నటనతో ప్రాణం పోసిన నటుడు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో వరుసగా హిట్స్ అందుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు తాను నటించిన ఎస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. కెరీర్ తొలినాళ్లలో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన విజయ్ ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు. హీరోయిజం చిత్రాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా విలన్ పాత్రలు సైతం పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇటీవలే జవాన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా అడుగుపెట్టాడు. అంతకుముందు ఉప్పెన మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఇప్పుడు తమిళంలో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరోవైపు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇది కాకుండా ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఎస్. అరుముగ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయ్ సేతుపతి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. 7CS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై తెరకెక్కిన ఈ చిత్రాన్ని తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 23న ఈ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఏస్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు విజయ్ సేతుపతి. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుడిగా తాను ఈ స్థాయిలో ఉండటానికి ఆయనే కారణమని, అతడికి తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. విజయ్ సేతుపతి మాట్లాడుతూ, సినిమాల్లో అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు వర్ణం అనే సినిమా ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ భూపతి అనే మేనేజర్ నా ఫొటోస్ నిర్మాతలకు ఇచ్చారు. అక్కడ నన్ను పిలిచి సన్నివేశం చెప్పి నన్నే డైలాగ్స్ రాసుకుని నటించాలని చెప్పారు. నేను డైలాగ్స్ రాయగలనని నాకే తెలియదు. కానీ కొన్ని డైలాగ్స్ రాసి దగ్గరలోని షాప్లో హెయిర్ జెల్ కొనుగోలు చేసి దాన్ని రాసుకొని నటించి చూపించాను. ఆ తర్వాత నన్ను తీసుకోవాలా వద్దా అని నిర్మాతలు ఆలోచిస్తున్న సమయంలో నేను బాగా నటించానని, తప్పకుండా తీసుకోవాలని ఆ సినిమా డైరెక్టర్ ఆరుముగ కుమార్ నిర్మాతలకు చెప్పారు. ఆయన వల్లే నాకు తొలి సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత నడువుల కొంచెం పక్కా కనూం సినిమాకు నన్ను తీసుకోవాలని ఆరుముగ సార్ చెప్పారట. ఆ విషయం 96 డైరెక్టర్ ప్రేమ్ ద్వారా తెలిసింది. నటుడిగా సినీ రంగంలో తొలి అడుగులు వేస్తున్న సమయంలో ఆరుముగ సార్ నాకు అండగా నిలిచారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏ సినిమాను ఈ నెల 23న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.